హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎన్క్లోజర్లో ఉండాల్సిన సింహం ఒక్కసారిగా బయటికి వస్తే, బందీలా ఉన్న సింహం ఒక్కసారిగా స్వేచ్ఛా వాయువులు పీలిస్తే ఆ సింహం ఎన్క్లోజర్ దాటి బయటికి వస్తే అటు ఇటు తిరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సింహం ఎవరిపై దాడి చేస్తుందో, ఎలాంటి అఘాయిత్యాలు చేస్తుందో అర్థం కాక భయాందోళనల వాతావరణం ఏర్పడుతుంది. అచ్చం ఇలాంటి సంఘటనే హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో జరిగింది. నెహ్రూ జూలోని ఒక ఎంక్లోజర్లో ఉన్న సింహం ఒక్కసారిగా బయటికి వచ్చింది. అటు ఇటు తిరిగింది. స్థానికంగా అంటే జూ పార్క్లో ప్రకంపనలు రేపింది. ఆ సింహం దాదాపు 20 నిమిషాలకు పైగా జూలో అటు ఇటు తిరిగింది. జూలో ఎంక్లోజర్లోంచి తప్పించుకున్న ఆ సింహం జూ అధికారులకు చెమటలు పట్టించిందని చెప్పొచ్చు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఈ సంఘటన జరిగింది. ఒక సింహం అనారోగ్యానికి గురైంది. ఆ సింహానికి మొదటి 2 కాళ్లకు పక్షవాతం ఏర్పడింది. ఈ కారణంగా దాన్ని ఎంక్లోజర్లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ప్రతిరోజు వైద్యులు దానికి సపర్యలు చేస్తుంటారు. అక్కడ జూ కీపర్ దానికి అన్ని సపర్యలు చేస్తుంటారు. అందులో భాగంగానే ఓ జూ కీపర్ సింహం ఉన్న ఎంక్లోజర్కి వదిలి దానికి సపర్యలు చేసి దానికి ఆహారం పెట్టి బయటికి వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎంక్లోజర్ బోల్ట్ గడియ పెట్టడం మర్చిపోయాడు. ఆ సింహం ఒక్కసారిగా అతనిపై దూకింది, అతనిపై దాడి చేసింది. ఎలాగో బయటికి పరిగెత్తుకొచ్చిన ఆ అనిమల్ కీపర్ పెద్దగా అరవడంతో అందరికీ తెలిసిపోయింది. జూ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. జూకు చెందిన అన్ని గేట్లను మూసేసి ఆ సింహం ఎక్కడెక్కడ తిరుగుతుందో అన్ని చోట్ల నిఘా పెట్టి లోపల అంతర్గతంగా అన్ని చోట్ల దాన్ని తిరిగేందుకు వీలు కాకుండా కట్టడి చేశారు. కాకపోతే ఆ సింహం చాలా దూరం నడవలేకపోయింది. దాని కాళ్లకు పక్షవాతం వచ్చింది కాబట్టి అది ఎక్కువగా నడవలేక ఒక చోట ఓ చెట్టు కింద కూర్చుండిపోయింది. జూ వెటర్నరీ సిబ్బంది దాన్ని పసిగట్టి అది ఉన్న ప్రాంతానికి వెళ్ళి దాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. సింహాన్ని బంధించి మళ్ళీ ఎంక్లోజర్లోకి తరలించారు. కాకపోతే అది సెలవు దినం, సోమవారం జరిగింది. ఇదే మామూలుగా వీక్ డేస్లో జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? జనం వేల సంఖ్యలో జూ పార్క్లో తిరుగుతుంటారు. సందర్శకులు వేల సంఖ్యలో జూ పార్కు వస్తుంటారు. అలాంటి సమయంలో ఈ సంఘటన జరిగి ఉంటే ఒక్కసారి ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంటుంది కాదు. కానీ ఇది జరిగింది వాస్తవం. అదృష్టం ఏమిటంటే సోమవారం జరిగింది. సోమవారం జూ పార్కు సెలవు కాబట్టి పెద్దగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. జూ సిబ్బంది 20 నిమిషాల్లోనే దాన్ని అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ ఎంక్లోజర్లోకి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి జూ పార్క్ క్యూరేటర్ వివరణ ఇచ్చారు. అనిమల్ కీపర్ అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని, కాకపోతే దీన్ని 20 నిమిషాల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని, దాన్ని బంధించి మళ్ళీ ఎంక్లోజర్లకు వదిలేశామని, అది అనారోగ్యంగా ఉండడం వల్ల పెద్దగా నష్టమేం జరగలేదని, కాకపోతే ఒకవేళ అది ఆరోగ్యంగా ఉంటే జూ పార్క్ మొత్తం కలియ తిరిగేది. ఈ విషయం అధికారులు కాస్త ప్లస్ పాయింట్గా మారింది. వెంటనే దాన్ని బంధించగలిగారు. క్యూరేటర్ చెప్పిన దాన్ని బట్టి దాన్ని 20 నిమిషాల లోపలే దాన్ని బంధించినట్లు ఆయన మీడియాకు వివరించారు. డిస్ప్లే ఏరియా అక్కడ ఉన్న చిన్న చిన్న గేట్స్ ఏమేమి ఉన్నాయో అది క్లోజ్ చేశాను. రెప్టైల్ హౌస్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర. అది బికాస్ ఇట్ వాజ్ అ పారలైజ్డ్ అనిమల్, ఇట్ వెంట అండ్ సైట్ అంటే దగ్గరలోనే వెళ్ళి కూర్చున్న తర్వాత ఇమీడియట్లీ వెటర్నరీ టీమ్కి ఇంటిమేట్ చేసుకుంటూ వాళ్ళ రౌండ్స్లో ఉండే వాళ్ళు డాటింగ్ లోడ్ చేసుకొని వచ్చి విదిన్ 20 minutes డాటింగ్ అండ్ అనిమల్ని మళ్ళీ లోపల మనం వేయడం జరిగింది. అయితే ఇది మానవ తప్పిదమేనని క్యూరేటర్స్ ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా కావలసిన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సింహానికి సపర్యలు చేస్తున్నాం కాబట్టి అది అనారోగ్యంగా ఉంది కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళలేకపోయిందని, ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ఇట్లాంటివి అంటే అనిమల్ ఇవి ఇంతకుముందు ఇన్సిడెన్సెస్ చాలా అయినాయి. దానికి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అన్ని రకాల మేనేజ్మెంట్ తరఫు నుంచి మనం చేస్తున్నాము. ఇది ఇంకా మన థ్యాంక్ఫుల్ టు గాడ్, ఎందుకంటే ఎవరికి ఏం ప్రాణహానిలు జరగలేదు. దట్ వాజ్ బ్లెస్సింగ్. అండ్ ఇట్లా మళ్ళీ ఇన్సిడెంట్ జరగకుండా మనం ఏమేమి ఇంకా చర్యలు తీసుకోవాలో మనం అది డిస్కషన్స్ ఇది జరుపుతున్నాము. అండ్ విల్ టేక్ అడిక్వేట్ ప్రికాషన్స్ ఇన్ ఫ్యూచర్.
ఏది ఏమైనా ఈ సింహం జూ సిబ్బందిని హడలెత్తించింది, ఉరుకులు పరుగులు పెట్టించింది. ఇది సెలవు దినం కావడంతో జూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదే వారంలో వీక్ డేస్లో గనక ఈ ఘటన జరిగి ఉంటే లక్షల మంది, వేల మంది జనం సందర్శకులు జూ పార్కు వస్తుంటారు. అప్పుడు ఈ సింహం బయటికి వచ్చుంటే పరిస్థితి ఎలా ఉండేది? జూ సిబ్బంది ఇది ఆలోచించడానికి కూడా జంకుతున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగేది. సెలవు దినం రోజు సింహం బయటికి వచ్చింది కాబట్టి దాన్ని బంధించి మళ్ళీ ఎంక్లోజర్లోకి వదిలేసి జూ అధికారులు ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఇదే వీక్ డేస్లో జరిగి ఉంటే జూ సిబ్బంది ఇలాంటి అజాగ్రత్త చర్యలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.